ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు దిశగా కీలక అడుగులు పడ్డాయి. కలెక్టరేట్లో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయలశంకర్, ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులతో కలెక్టర్ రాజశేష ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విమానాశ్రయం కోసం భూసేకరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. డిఫెన్స్ కోసం 1500 ఎకరాలు, రన్వే విస్తరణకు మరో 80 ఎకరాల భూసేకరణపై చర్చించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో త్వరలోనే సీఎం రేవంత్ కేంద్ర మంత్రులతో ఢిల్లీలో ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు. కాగా ఈ ప్రాజెక్టుతో జిల్లా దశాబ్దాల కల నెరవేరబోతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి వాస వేసుకుంటారు ఆదిలాబాద్ పట్టణంలో నిర్మించబోయేటటువంటి రక్షణ శాఖ, అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా జాయింట్ యూజర్ ఎయిర్పోర్ట్ గురించి ఈరోజు బెంగళూరు నుండి గ్రూప్ కెప్టెన్ సబర్వాల్ గారు, అదేవిధంగా మరో గ్రూప్ కెప్టెన్ హెగ్డే గారు, స్క్వాడ్రన్ లీడర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎంపీ గారు, మిగతా స్థానికంగా ఉండేటటువంటి అధికారులంతా కూడా, అడిషనల్ కలెక్టర్ గారు, వాళ్ళకు కావాల్సినటువంటి మొత్తంగా 1500 ఎకరాలు ఒకటి, 360 ఎకరాలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ కు సంబంధించినటువంటి భూమి, మరో 80 ఎకరాలు ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా టర్మినల్, అంతా కూడా కలిసి 1849 ఎకరాల భూమి పూర్తిగా సేకరించాలని ఒక నిర్ణయానికి వచ్చింది. మిగతా చిన్న చిన్న విషయాలన్నీ కూడా, దాంట్లో ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్తో చర్చ చేసి, అంటే ఈ రోజు వాళ్ళు రావడం వల్ల ఈ యొక్క జాయింట్ యూజర్ ఎయిర్పోర్ట్కు ఒక తుది రూపం వచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 700 ఎకరాల భూసేకరణ జీవో పనులు కూడా ప్రారంభిస్తామని, భూసేకరణ ప్రారంభించమని జిల్లా కలెక్టర్ గారు చెప్పడం, మరో 800 ఎకరాల కొరకు ప్రభుత్వం నుండి అనుమతి తీసుకునే విధంగా ప్రయత్నం, ఇప్పటికే 1500 ఎకరాలని రక్షణ శాఖకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్టు, దానికి కావాల్సినటువంటి మిగతా ఏర్పాట్లన్నీ కూడా చేస్తామని ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా ఒక లేఖను కూడా సమర్పించింది. ఈరోజు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ సందర్భంగా మళ్ళీ ఒక జాయింట్ ఫీల్డ్ విజిట్ కానీ, జాయింట్ సర్వే కానీ కూడా, మీటింగ్ కానీ కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇందాక గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వారు చెప్పినట్టు ప్రకారం మళ్ళీ మన గ్రూప్ క్యాప్టెన్స్ బెంగళూరు నుంచి సబర్వాల్జీ మరియు వెంకటజీ, తర్వాత స్క్వాడ్రన్ లీడర్ రెడ్డిజీ, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మళ్ళీ డైరెక్టర్ సివిల్ ఏవియేషన్ భరత్ రెడ్డి గారు, వారందరూ కూడా, అండ్ మళ్ళీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ కలిసి కూడా వారితో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. తర్వాత దీంతో పాటు మళ్ళీ మీటింగ్ లో కూడా చాలా మైన్యూట్ గా కూడా డిస్కస్ కూడా చేయడం జరిగింది. ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర అధికారులు, జిల్లా అధికారులు, నేను సంసద్ ఢిల్లీలో చర్చించిన తర్వాత ఒక టీం ని మేనేగా అదేనాడు రావడం జరిగింది. అప్పుడు ఇంకేమేమి అవసరం ఉంది, ఏ విధంగా చేయాలని చెప్పేసి జాయింట్ గా చేసిన తర్వాత దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం డిఫెన్స్ శాఖకి అని చెప్పేసి చెప్పడం, దాదాపుగా 1500 ఎకరాలు కావాలని చెప్పేసి వాళ్ళు అడగడం.